వెల్కమ్ టు బ్లాక్ అండ్ వైట్ డిజిటల్ మీడియా. గత బీఆర్ఎస్ సర్కార్ ఇండస్ట్రియల్ పాలసీ ఫెయిల్ అయిందా? టీఎస్ఐ పాస్ దేశానికి ఆదర్శమన్న కేసీఆర్ సర్కార్ ఇండస్ట్రీస్ కి ఏం చేయలేదా? అవునంటుంది కాంగ్రెస్ సర్కార్. గత ప్రభుత్వం చిన్న మధ్య తరహా పరిశ్రమలకు భారీగా బకాయి పడిందని కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతుంది. పారిశ్రామిక వర్గాలకు హామీ ఇచ్చిన ప్రోత్సాహకాలను సైతం కేసీఆర్ సర్కార్ పెండింగ్ లో పెట్టిందని, దీంతో చాలా పరిశ్రమలు మూతపడ్డాయని పేర్కొంది. ఈ నెల 20 నాటికి రాష్ట్రంలో ఉన్న పరిశ్రమలకు ఇవ్వాల్సిన ప్రోత్సాహాల కింద దాదాపు 3,736 కోట్ల బకాయిలు ఉన్నాయట. వీటిలో చిన్న మధ్య తరహా పరిశ్రమలకు సంబంధించిన బకాయిలు 3,007 కోట్లు కాగా, భారీ మెగా పరిశ్రమలకు సంబంధించినవి 728 కోట్లున్నాయి. గత ప్రభుత్వం పరిశ్రమలకు రాయితీలు, ప్రోత్సాహకాల నిమిత్తం బడ్జెట్లో పెద్ద మొత్తంలో నిధులు కేటాయించినప్పటికీ వాటిని ఆయా పరిశ్రమలకు విడుదల చేయలేదంటుంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. 2023-24 ఆర్థిక సంవత్సరానికి కొన్ని పరిశ్రమలకు ఇచ్చిన 684 కోట్ల విలువైన చెక్కులు కూడా ల్యాప్స్ అయినట్టు ఆర్థిక శాఖ వర్గాలు చెబుతున్నాయి. ఇక తెలంగాణలో టీఆర్ఎస్ కేసీఆర్ పార్కు లేకుండా చేస్తాన్న సీఎం రేవంత్ రెడ్డి కొత్త పారిశ్రామిక విధానానికి కసరత్తు చేస్తున్నారు. చూడాలి కాంగ్రెస్ సర్కార్ తెచ్చే ఇండస్ట్రియల్ పాలసీ ఎలా ఉంటుందో. ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.